to all our esteemed chief guests, G. Suresh Garu, AGM of Kurnool Zone and KK Chowdhury Garu, RI of Nandyal Zone. Respected principal ma'am, admins and all our teachers, it gives me immense pleasure to welcome you all to the most awaited event of the year, our Sri Chaitanya School's annual day. Hello, I am Tejaswini, thrilled to join Vaishnavi today. I would like to invite parents and dear children. Today is a day of celebration, a day to honor our achievements, showcase our talents and reflect on the incredible journey we have had throughout the year. Yes, Tejaswini, you are right. It's a day where the school comes alive with color, joy and pride. To begin this memorable day, I would like to extend a warm welcome to our chief guest, G. Suresh Garu, AGM of Kurnool Zone and Mr. KK Chowdhury Garu, RF Nandal Zone. Give a big round of applause. Welcome to the Atmakul Sri Chaitanya family. A huge response from all of us. Thank you so much. It's a warm welcome to all of you. The program will be started by this lighting the lamp. All of you, if you please stand for a few minutes for starting this program. Welcome Chief Guest Mr. R.I. Sir, Principal Ma'am, who always been our guiding light, and all our admins, please welcome to the stage. Let's now proceed a traditional lamp lighting ceremony symbolizing the dispelling of darkness to symbolize the beginning of knowledge and prosperity. Give a big round of applause. సార్ ఒక సైడ్ సార్ ఒక ఇటు చూడండి. సార్ ఇక్కడ చూడండి, మేడం చూడండి. సార్ సార్ Dear Sir, the founder of Sri Chaitanya Techno School, continue with God's will. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि पदम् सुखमनसे पूजिताय गुरुदैवताय गुरुकुलध्वायिने गुरुविक्रमाय धीयप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यपदक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीत
మేడం కూర్చోండి. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క పేరెంట్కి, తల్లిదండ్రులకు, విద్యార్థులకు ముందుగా నా నమస్సుమాంజలు. సో మీరు ఒక్కసారి మీ సీట్లలో ఆసీనులైన వెంటనే నంద్యాల జోన్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఆఫ్ శ్రీ చైతన్య జోన్ మిస్టర్ ఆర్ఐ చౌదరి గారు తన ఉపన్యాసాన్ని ఇవ్వబోతున్నారు. ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద పేరెంట్స్, ప్లీజ్ సిట్ ఇన్ యువర్ రెస్పెక్టివ్ ప్లేసెస్. సో బిఫోర్ గోయింగ్ టు దట్, గివ్ ద బిగ్ అప్లాజ్ టు అవర్ ఆర్ఐ సార్. Good morning to all parents and teachers and my dear students. 1 year అయిపోయింది ఇక్కడ మనం ఆల్మోస్ట్ ఆల్ కలిసి. ఈ ప్రోగ్రాం మన ఇంట్లో జరిగేటువంటి ఒక ప్రోగ్రాంగా తీసుకోండి. చిన్న చిన్న పొరపాట్లు ఏదన్నా కూడా మన ఇంట్లో కూడా ఫంక్షన్స్ చేసినప్పుడు చిన్నవి ఉంటాయి. ఇది మన ఇంట్లో కార్యక్రమంగా ప్రతి స్టూడెంట్ అండ్ పేరెంట్ అండ్ స్టాఫ్ కూడా చూసుకోండి, అందరు కూడా చూసుకోండి. రెగ్యులర్గా స్టూడెంట్స్ మార్నింగ్ 8:30 టు ఈవినింగ్ 5:30-6 వరకు కూడా క్లాసులు, హోంవర్క్స్ అని చెప్పేసి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. మనకు కొంత రిలాక్సేషన్, కల్చరల్ యాక్టివిటీస్ కూడా పార్ట్ అండ్ పార్ట్. ఆల్రెడీ రీసెంట్గా మనం స్పోర్ట్స్ మీట్ కూడా జరుపుకున్నాం. నంద్యాలలో లాస్ట్ ఇయర్ జరుపుకున్నాం. లాస్ట్ ఇయర్ నాకు తెలిసి ఓవరాల్ ఛాంపియన్ ఆత్మకూరు వచ్చింది. నంద్యాల 4 వచ్చింది. తర్వాత మెజారిటీ మెమోంటోస్ ఆత్మకూరుకు వచ్చింది. లాస్ట్ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా మెజారిటీ ఆత్మకూరుకు వచ్చింది. ఇక్కడ నేను లాస్ట్ ఇదే ఫంక్షన్లో చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను. మీలో ఆత్మకూరు సరౌండింగ్స్లో ఉండే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ గేమ్స్లో మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు మీ ఎఫర్ట్స్ నేను చూసే దగ్గర నుండి లాస్ట్ ఇయర్ చూసాను, ఈ సంవత్సరం చూశాను. సో ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా మనకి విజయం అనేది మన దగ్గర ఉంటుంది. సో మన ఎఫర్ట్స్ పెట్టకపోవడం వల్ల ప్రాబ్లం అవుతుంది. లాస్ట్ ఇయర్ కూడా నేను డిస్ట్రిక్ట్ మొత్తం మీద చాలా ఫంక్షన్స్లో చూసా. కానీ ఆత్మకూరులో ఈ స్టూడెంట్స్ అందరూ కూడా మిగతా బ్రాంచెస్తో పోల్చుకుంటే నేను మీ ముందు చెప్పలేదండి. ఇదే వర్డ్ నేను డౌన్లో చెప్పాను, నంద్యాల టౌన్లో చెప్పాను లాస్ట్ ఇయర్ ఫంక్షన్ తర్వాత. నాకు తెలిసి చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, అది కామన్, ప్రతి చోట జరిగింది. కానీ నేను మిగతా బ్రాంచెస్కి ఆత్మకూరులో నా కళ్ళతో నేను చూసింది ఏంటంటే ఇక్కడ ఎంకరేజ్మెంట్ మిగతా బ్రాంచెస్తో పోల్చుకుంటే పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఒక స్టెప్ మిగతా అన్నిటికంటే కూడా కొంత పర్సంటేజ్ ఇక్కడ ఎక్కువ ఉంది. కాబట్టి ఇక్కడున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఉదయాన్నే లేచి మీ పేరెంట్స్ కూడా మీ పర్ఫార్మెన్స్ కావచ్చు, మీ డ్యాన్సులు కావచ్చు, మీతో పాటు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలని వచ్చారు. ఇలా ఎంకరేజ్ చేసే పేరెంట్స్ ఆత్మకూరులో ఉన్నంత పర్సంటేజ్ మిగతా బ్రాంచెస్లో లేరండి. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఇంత ఎంకరేజ్ చేసే పేరెంట్స్ మనకున్నప్పుడు వాళ్ళు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, యాజ్ ఏ పేరెంట్గా మన దగ్గర నుంచి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక్క నిమిషం ఎమ్మటే 2 minutesలో ముగించేస్తాను. ఒక్కసారి స్టూడెంట్స్ వినండి, నేను రెగ్యులర్గా చెప్పేదే. ఈరోజు ప్రతి స్టూడెంట్ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మదర్ పడే కష్టం ఏదైతే ఉంటుందో మన కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది. మదర్కి హెల్త్ ప్రాబ్లం వస్తుంది, ఫీవర్ ఎక్కువ వస్తుంది, కదలలేని పరిస్థితి, బెడ్ నుంచి దిగలేని పరిస్థితి. నీకు టిఫిన్ చేయాలి, లంచ్ బాక్స్ చేయాలి, నిన్ను స్కూల్కి పంపించాలి. తనకి హెల్త్ బాగాలేదని చెప్పేసి నేను స్కూల్కి పంపించుకుని ఇంట్లో కూర్చోబెడితే ఆ రోజు నువ్వు లెసన్స్ మిస్ అయిపోతావు అని చెప్పేసి తనకి ఓపిక లేకపోయినా కూడా అలాగే బాధపడుతూ లేచి మీకు టిఫిన్స్ క్యారియర్ చేసి మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించిన తర్వాత ఆ తల్లి రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఇది మన కళ్ళతో మార్నింగ్ లేచిన తర్వాత చూస్తానంటాం మనందరం కూడా. అలాగే తల్లి కష్టం మనందరికి కనిపిస్తుంది, కానీ తండ్రి కష్టం మనకు కనిపించదండి. పిల్లలందరూ ఒకసారి వినండి, తండ్రి కష్టం మనకు కనిపించదు. తను బయట సొసైటీలో సరౌండింగ్స్లో బిజినెస్ చేసినా, ఒక అగ్రికల్చర్ చేసినా, జాబ్ చేసినా, ఏం చేసినా కూడా తండ్రి బయటికి చెప్పుకోడండి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా బయటికి చెప్పుకోడు. మనకి ఏదైనా కావాలి అని అంటే తన దగ్గర ఆ రోజు తన పాకెట్లో డబ్బులున్నా లేకపోయినా అయ్యో నా పిల్లలు అడిగారు అని చెప్పేసి ఎక్కడో చోట ఎక్కడ చేయి చాచినటువంటి వ్యక్తులు కూడా
పిల్లల కోసం ఒకరి దగ్గర తీసుకొని మీకు ఇబ్బంది రాకూడదని చెప్పేసి తను మీకోసం ఎంతో 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 త్యాగం చేసి ఎన్నో టెన్షన్స్, ఎన్నో ప్రెషర్స్, ఎన్నో మాటలు, ఎంతో కష్టాలు పడుతూ ఉంటారు. అందుకని తండ్రి కష్టం బయటికి కనిపించదు, ఎవరికి చెప్పుకోడు తండ్రి, కానీ తల్లి కష్టం మన కంటికి కనిపిస్తుంది. సో ఇద్దరు కూడా ఎందుకు మనకి ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు? ఫోన్ చూస్తే అరుస్తారు, ఎక్కువ టీవీ చూస్తే అరుస్తారు, హోంవర్క్స్ రాయిపోతే అరుస్తారు, చదవకపోతే అరుస్తారు. ఇవన్నీ కూడా మీ మీద ఉన్నటువంటి ప్రేమ అండి. టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఇది చేయకూడదు అది చేయకూడదు అని ఎందుకు చెప్తారంటే మీ మీద ఉన్న ప్రేమ కొద్దీ చెప్తారా తప్పితే మీకు చెప్పటం లేదు. నువ్వు అల్లరి చేసినా, టీవీ చూసినా, ఫోన్లు చూసినా, నువ్వు చదవకపోయినా, ఏం చేసినా కూడా పేరెంట్స్ మిమ్మల్ని ఎవరు ఏం అంటలేదంటే వాళ్ళు మీ మీద చూపించే అతి ప్రేమ. ఆ అతి ప్రేమ ఏమవుతుందంటే మీరు చెడు మార్గంలో వెళ్తున్నా కూడా మరలా మీరు నొచ్చుకుంటారని చెప్పలేకపోతున్నారు. కాబట్టి పేరెంట్స్ మీ మీద ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారనేది మాత్రం దయచేసి మన లైఫ్లో సెటిల్ అయ్యే వరకు కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ సి బ్యాచ్ కరికులం, నేనే పేరెంట్స్ మీటింగ్ పెట్టి సి బ్యాచ్ కరికులం ఇక్కడ దాకా ఎందుకు తీసుకుని వచ్చామంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో మనం సక్సెస్ అవ్వాలి అని అంటే డెప్త్ ఉన్న సిలబస్ మనం బాగా హార్డ్ వర్క్ చేయాలి. ఈ కరికులం, ఈ మెటీరియల్, ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు లైఫ్లో బాగా సెటిల్ అవుతారు. మెయిన్గా ఒక రెస్పెక్ట్గా మనం బాగా హార్డ్ వర్క్ చేసి బాగా సెటిల్ అయితే 60 years లైఫ్ స్పాన్ ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులు 70 years బ్రతుకుతారు. కాబట్టి మనకి వాళ్ళకి ఆ సంతోషం అయితే మాత్రం ప్రతి స్టూడెంట్ ఎదర్ గర్ల్ ఆర్ బాయ్ ఖచ్చితంగా ఉండాలి. నేను చక్కగా ఈరోజు హ్యాపీగా ఇది మన ఇంట్లో ఫంక్షన్, తల్లిదండ్రులందరికీ కూడా చేతులు ఇచ్చి నమస్కరించి మరీ చెప్తున్నాను, ఇది మన ఫంక్షన్, అందరూ దయచేసి సపోర్ట్ చేయండి. చిన్న కుటుంబంలో కూడా చిన్న జరుగుతూ ఉంటాయి, ఈ మనసులో పెట్టుకోవద్దండి. సాధ్యనందరికీ ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడటానికి మేము అందరం కూడాను. కానీ స్టూడెంట్స్ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని వందల మందిని జాబులు తీసి పక్కన పెట్టేస్తున్నారు. సో మనం ఎట్లా రేపు లైఫ్ లీడ్ చేయాలనేది కూడా భవిష్యత్తు గురించి మనం ఇప్పటి నుంచి ఆలోచించుకుంటా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. విష్ ఆల్ ద బెస్ట్. అందరూ ఎంచక్కగా మీ సీట్లో కూర్చొని సాయంత్రం 5 గంటల వరకు ప్రోగ్రామ్ ఉంటుంది. లంచ్ టైంలో కూడా ఎక్కడా కూడా మీరు సపోర్ట్ చేయండి, కోఆపరేట్ చేయండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు, స్టూడెంట్స్, అలాగే స్టాఫ్ అందరికి కూడా ఒక్కసారి అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Thank you so much for your valuable words, sir. Give a big round of applause. కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే పిల్లలు చదువు పట్ల వాళ్ళు తీసుకోవాల్సినటువంటి శ్రద్ధ గురించి, మా ఆత్మకూరు తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని సార్ ఒక్కసారి గుర్తించి మా పిల్లలు చదువులోనే కాకుండా కల్చరల్ యాక్టివిటీస్లో కూడా ఎప్పుడూ ముందుంటారనేసి సార్ మమ్మల్ని గుర్తించి ఇలా ప్రోగ్రామ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినందుకు మళ్ళీ అందరూ ఒక్కసారిగా గట్టిగా మీ యొక్క కరచాల ధనులను వచ్చే సార్కి ఒక్కసారి థ్యాంక్ యూ చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ వాల్యుబుల్ ఆపర్చునిటీ టు దిస్ ఆత్మకూరు బ్రాంచ్. ఎస్, ఇక స్టార్ట్ అవ్వబోతుంది. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? వినిపించట్లేదు. ఆర్ యు రెడీ? యా, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా స్టార్ట్ అవబోతున్నాయి. అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేయాలని మళ్ళొక్కసారి విన్నవిస్తున్నాను. అదేవిధంగా ఫస్ట్ సాంగ్ వచ్చేసి ప్రేయర్ సాంగ్తో స్టార్ట్ చేస్తాము. సో ఆల్ ఆఫ్ యూ ప్రేయర్ సాంగ్ పట్ల కొంచెం భక్తి శ్రద్ధలతో ప్రేయర్ సాంగ్ని స్టార్ట్ చేసి లేటర్ ఆన్ విల్ గో టు అవర్ ప్రోగ్రామ్. Let's welcome our amazing dance to the stage, Nandita and Rishika.
అవ్వడానికి ఈ నాట్యం వాళ్ళ మదర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఆర్ఐ సార్ చేతుల మీదుగా పిల్లలిద్దరికి సర్టిఫికేట్స్ ఇవ్వబడతాయి. మేడం ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. మేడం సార్ వచ్చారా? సార్ సార్ ప్లీజ్ కమ్ సార్. సార్ గవర్నమెంట్ టీచర్ సార్. I'm requesting the admin department please come to the stage. క్లాప్స్ మా అంతా. It's a breathtaking performance. A thunderous round of applause for Rishika and Nandita. What a spectacular display of talent and pride. సార్ చూడండి ఇక్కడ ఓకే. Give a big round of applause. Come on children, cheer up. Give a big round of applause. Next dance performance by our little kids, star kids, UKG students. Can you guess the song? ఎవరైనా సాంగ్ గెస్ చేయగలరా? మా గువ్వలు గోరింకలు మిమ్మల్ని అలరించడానికి వస్తున్నాయి. ఆర్ యు రెడీ? కనిపించట్లేదు, దానికోసం మిగతా వాళ్ళు నిలబడుతున్నారు. ప్రోగ్రామ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. కొంచెం కోఆపరేట్ చేయాలి కొద్దిగా. my love.
dance performance by classical dance by Puram Nandita from class 6. Thank
जाओ सारे मुंडे बदल थोड़ा रंग थोड़ा आगे जैसा चश्मा लगा लस्सी मिला जाओ सारे मुंडे बदल
కాసుకొచ్చనండి గోదావరి గట్టుపై మెరిసావు మహిళా పెద్దింటి దానిలా బంగారు గనిలా సుతారి నిన్నిలా నా రెండు కన్నులా కడన్న కళ్ళకే కటుకే మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా సన్నాయి మొదలా సందడ పడలా సందళ్ళే తెచ్చవే సుతల్లే చూసి If you encourage, we'll find a stage. So, all stages all set. We'll welcome the another incredible performance by 6B section. ఆత్మకూరు శ్రీ చైతన్య పిల్లల మాస్ పర్ఫార్మెన్స్ ఎట్లుందో చూసారా? Are you ready? PG Vishnu Remix.
నలుగురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్లు నీడలో వీడలేమంటూ వీడుకోవాలంటూ వెళ్ళిపోతున్నాము జీవితాలకు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బోటని మాస్టారి బోడి గుండు పైన పోలెడు చోకులు రాగిని మేడము ఉప్పు రేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన కొండు పిన్నులు టైపిస్ట్ కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోన్లోన సిల్లి న్యూస్లు బాతులోన భావ కవితలు క్లాసులోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండి We miss all the
ఓ నాయన పెట్టి మురిసిపోయనే మా నాయన పట్టుల నన్ను తెచ్చనే ఓ నాయన కట్టి మురిసిపోయనే మా నాయన ఓ నాయన పెట్టి మురిసిపోయనే మా నాయన పట్టుల నన్ను తెచ్చనే ఓ నాయన కట్టి మురిసిపోయనే మా నాయన ఫోటో 6 స్టాండింగ్ పిల్లలు ఇంత చక్కగా పర్ఫార్మెన్స్ చేసిన మా పిల్లలకు సరిపోలేదు. వినిపించట్లేదు. తండ్రి ప్రేమని పాట ద్వారా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఆర్ యు రెడీ చూడడానికి? ఏంటి మేడం అన్ని అమ్మాయిలు ఇస్తున్నారు, అసలు మా అబ్బాయిలు ఏం తక్కువ అనుకుంటున్నారా? వస్తున్నారు కత్తిలాంటి గుర్రాలు. పొట్ట కొంచెం గట్టిగా పట్టుకోండి నవ్వడానికి. మరి ఎక్కువ నవ్వి అక్కడ పడిపోయారు జాగ్రత్త. రెడీ మాస్టర్ రొట్టి సోమతో తున్నేస్తాడు కానీ ఫైనల్ కి వచ్చాక ఫెయిల్ అవుతాడు. ఓకేమ్మా. సార్ మీకు థ్యాంక్స్ సార్ మోహన్ బాబు గారికి. ఓకే అమ్మా. రెడీ
ఓకే. నువ్వు వస్తావని నేను ఓ రమయ సిల్క్ చీర కట్టుకుంటే ఓ రమయ సిల్క్ చీర కట్టుకుంటే ఓ రమయ ఓ నాయన నువ్వు రాలేదని నేను ఓ రమయ సిలికేది చింపుకుంటే ఓ రమయ సిలికేది చింపుకుంటే ఓ రమయ ఓ నాయన నువ్వు వస్తావని నేను ఓ రమయ పక్క పాపిటెత్తుకుంటేనా ఓ రమయ పక్క పాపిటెత్తుకుంటేనా ఓ రమయ ఓ నాయన నువ్వు రాలేదని నేను ఓ రమయ చిక్ర బక్ర చేసుకుంటేనా ఓ రమయ చిక్ర బక్ర చేసుకుంటేనా ఓ రమయ ఓ నాయన నువ్వు వస్తావని నేను ఓ రమయ మల్లె పూలు పెట్టుకుంటేనా ఓ రమయ మల్లె పూలు పెట్టుకుంటేనా ఓ రమయ ఓ నాయన నువ్వు వస్తావని నేను. వావ్. నీ పేరేంటమ్మా? నా పేరు నాగరాజమ్మ సార్. నాగరాజమ్మ. ఇప్పుడు వాళ్ళిద్దరి పాటకు ఆ నూతన గాయన పాడే ముందు ద వుడ్ బి డైనమిక్ హీరో అవరామ్ ఎక్కడికి రావాలి? వేదిక మీదకి, స్టేజ్ మీదకి. ఓహో. Attention please. This song dedicated to all 62. Like how